ఒక వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, అందులో ఏ విధంగా డిజైన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇది మొత్తం మనకి కనబడుతున్నది వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అనమాట. ఎంటీ వెబ్సైట్ అంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేసే ముందు ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ టూల్స్ ద్వారా మనం అన్ని డిజైన్ మొత్తం చేస్తామన్నమాట. వీటిని ఆధారం చేసుకొని మొత్తం చేస్తాం. ఇక్కడ థీమ్స్, అలాగే పేజెస్, అలాగే చూడండి ఈ టూల్స్ మొత్తం ఉపయోగించుకొని మనం ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేజెస్ ఉన్నాయా, అలాగే కస్టమైజేషన్, థీమ్స్, వీటన్నింటినీ ఆధారం చేసుకొని ఒక టూల్స్ అనేది చేస్తాం. ఒక మెనూ బార్, ఒక మెనూ అంటే ఏంటి చూడండి, జియో.com కొట్టగానే మనకి ఈ విధంగా పేజెస్ అనేది క్రియేట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి మొబైల్ ఉంది, టూ పీస్ ఉంది, మెనూ, హోమ్ ఉంది, బిజినెస్ ఉంది, డెస్క్టాప్ ఉంది. ఈ సర్కిల్ అంతటిని మెనూ అని అంటాం. చూడండి, ఒక్కొక్క పేజీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఆ పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ పేజీలోనే ఉంటుంది. చూడండి, బిజినెస్ సంబంధించి బిజినెస్ ఉంటుంది, అలాగే డివైజెస్ సంబంధించి డివైజెస్లో ఉంటుంది, అలాగే యాప్స్కి సంబంధించి యాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాప్స్లో, మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొబైల్ పేజ్లో ఉంటుంది. వీటన్నింటినీ కలిపి మనం ఒక మెనూ బార్ అని అంటాము. మెనూ బార్లో వాళ్ళు 1 2 3 4 5 6 7 పేజెస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఈ విధంగా మనం కూడా మన వెబ్సైట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది ఒక డాష్ బోర్డ్, ఎంటీ వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ అనమాట. ఇందులో మనం టూల్స్ని ఉపయోగించుకొని మనం పూర్తి కస్టమైజేషన్ చేసుకుంటాం. పూర్తిగా ఒక అందమైన బ్యూటిఫుల్ వెబ్సైట్ తయారు చేసుకుంటాం. ఇప్పుడు పేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అక్కడ పేజెస్ మీద పేజెస్ మీద క్రియేట్ చేసుకొని యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక కొత్త పేజ్ తయారు చేయడానికి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. యాడ్ ఏ టైటిల్ ఉంది, అంటే మన పేజ్కి ఏం పేరు ఇవ్వాలి అని అడుగుతుంది. మనకి ఉదాహరణకి హోమ్ అని ఇద్దాం. ఓకేనా, ఇందాక జియోలో మనం చూసినట్లు హోమ్ అని ఇక్కడ ఇచ్చి పబ్లిష్ చేయాలి. అలాగే నెక్స్ట్ చూడండి, మనం హోమ్ అని క్రియేట్ చేసుకోగానే మనం ఇందాక ఎంటీ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇందాక ఏ మాత్రం ఇక్కడ హోమ్ అనేటువంటి ఒక పేజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. అలాగే ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం. యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేయగానే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, క్యాన్సిల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అబౌట్ అస్ అని ఇస్తాను నేను. ఓకేనా, అబౌట్ అస్ అని మనం టైప్ చేసి పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయగానే మనకి అబౌట్ అస్ అనే పేజీ ఇక్కడ మన డాష్ బోర్డ్లోకి వచ్చేస్తుంది. చూడండి, అలాగే ఇంకొక పేజీ క్రియేట్ చేద్దాం. దీనికి వచ్చేసి మళ్ళీ స్కిప్ చేద్దాం. అడ్వర్టైజ్మెంట్ని సర్వీసెస్ అని ఇస్తాను. ఓకేనా, సర్వీసెస్ అని ఇచ్చి పబ్లిష్ చేస్తా. ఓకేనా, మళ్ళీ ఈ డాష్ బోర్డ్లోకి చూడగానే సర్వీసెస్ అనేటువంటి పేజెస్ అనేది మనకి కనబడుతుంది. అలాగే ఇంకొక పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. స్కిప్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్. ఓకేనా, కాంటాక్ట్ అనేటువంటి పేరు ఇస్తున్నాను, పబ్లిష్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్లోకి వస్తేనే కాంటాక్ట్ అనే పేజ్ కూడా వచ్చేసింది. చూడండి, అబౌట్ అస్, కాంటాక్ట్, హోమ్, సర్వీసెస్ అనమాట. 4 పేజెస్ నేను క్రియేట్ చేశాను. 4 పేజెస్ ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇంతకుముందు మనకు మొత్తం ఎంటీ ఉన్నది కదా, సో ఇవన్నీ మనకి కనబడుతున్నాయి. చూడండి, ఓకేనా, మనకి ఎన్ని పేజెస్ అన్నా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చండి. మనకి 10 కావాలా, 5 కావాలా, 6 కావాలా, ఇలా ఎన్ని అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వచ్చేసి ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ థీమ్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, అపిరెన్స్లోకి వెళ్ళి థీమ్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చాలా థీమ్స్ మనకు కనబడుతున్నాయి. ఓకేనా, ఇక నేను వచ్చేసి సెర్చ్ చేస్తే మనకు కావాల్సినటువంటి థీమ్ మనం సెర్చ్ చేసుకోవచ్చు, లేకుంటే పక్కనే మనకు మినిమైజ్ అయినటువంటి థీమ్ కనబడుతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఎడిట్ చేయడానికి. యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేయగానే మనకి డాష్ బోర్డ్లో ఇలా కనబడుతుంది. చూడండి, ఇప్పుడు మనం కొత్త ఈ లింక్ని కాపీ చేసుకొని కొత్త విండోస్లో మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు కొత్తగా URL పేస్ట్ చేసి ఇక నేను ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొట్టగానే కూడా మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. చూడండి, డాష్ బోర్డ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసుకోండి. మనం థీమ్ ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఒక విండోలో వచ్చేసి మనం ఎడిట్ చేసుకుంటాము, ఇంకొక విండోలో వచ్చేసి మనం అది ఎలా ఉందో మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా, ఈ పేజెస్ అన్ని చూడండి, పేజెస్ అన్ని మనకి 4 పేజెస్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ పైన చూడండి, ఇందులో కూడా మనకి 4 పేజెస్ అనేది కనబడతాయి. చూడండి, 1 2 3 4 5. ఓకేనా, 5 పేజెస్ క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా, 5 పేజెస్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి, ఎందుకంటే మనం ఇందాక క్రియేట్ చేసాం కదా. చూడండి, ఓకేనా, హోము మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఎడిట్ చేసుకుంటాం. ఓకేనా, మనకు కావాల్సినటువంటి డిజైన్ మనం చేసుకుంటాం. నెక్స్ట్ అపిరెన్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ అపిరెన్స్లోకి వెళ్ళి థీమ్స్లోకి వెళ్ళి మనం థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు అపిరెన్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెనూకి ఒక పేరు ఇద్దాం. ఓకేనా, ఎందుకంటే మన మెనూకి ఒక పేరు ఇచ్చి మన పేజెస్ అన్ని యాడ్ చేసుకోవాలి మెనూలోకి. ఓకేనా, మన పేజెస్ అన్ని మెనూలోకి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి,
మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేసామో అన్ని పేజెస్ అక్కడ కనబడతాయి. వీటిని యాడ్ టు మెనూ క్లిక్ చేసి వీటిని మనం ఏది పైన ఉండాలి ఏది కింద ఉండాలి అంటే మెనూ బారు ఒక ఆర్డర్లో ఎలా పెట్టుకోవాలో ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ హోమ్ ఉండాలి, హోమ్ అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. హోమ్ కింద ఏం రావాలి, హోమ్ పక్కన ఏం రావాలి అనేది మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు బాగా. ఓకేనా, చూడండి ఈ విధంగా సెటప్ చేసుకొని మొత్తం నెక్స్ట్ అబౌట్ అస్. ఓకేనా, ఇక్కడ మన మెనూ ఏ విధంగా కనపడాలి, డాష్బోర్డ్లో పైన కనపడాలి కింద కనపడాలి అనేది చూస్తుంది. నేను ఇక్కడ హెడర్ మెనూ ప్రైమరీ హెడర్ మెనూను సెలెక్ట్ చేసుకొని సేవ్ మెనూ మీద క్లిక్ చేస్తాను. ఓకేనా, మన మెనూలోకి మనకి క్రియేట్ చేసినటువంటి పేజెస్ అన్నీ మనకి యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది మనం ఒక పేజెస్ని అలాగే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక ఆర్డర్లో మనకు ఉంటాయన్నమాట. ఇందాక కూడా పేజెస్ కనపడ్డాయి కానీ ఒక ఆర్డర్లో కనపడలేదు. మనకి ఇక్కడ ఆర్డర్లో ఒక మెనూలోకి యాడ్ చేసుకొని ఒక ఆర్డర్ పేజ్గా సెట్ చేసుకుంటే మనకి క్రియేట్ చేసిన పేజెస్ అన్ని ఒక ఆర్డర్లో కనపడడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా మనకి ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ అనేది కనపడుతుంది. ఓకే, ఇది మొత్తం ఇప్పుడు ఇది మొత్తం మనకి థీమ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. థీమ్ డిజైన్ చేసాం, ఇక్కడ థీమ్లో మనం ఎడిట్ చేసుకుంటాం. ఓకేనా, ఈ థీమ్లో కూడా మనం ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం కస్టమైజేషన్లో మనం మొత్తం పూర్తిగా మనకి అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమైజేషన్లోకి వెళ్ళి ఇప్పుడు కస్టమైజేషన్లోకి చూద్దాం ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. ఓకేనా, కస్టమైజేషన్ మీద అపిరెన్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్ మీద క్లిక్ చేయగానే మనకి అపిరెన్స్ ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ విధంగా కనబడుతుంది. చూడండి మనకి థీమ్స్లో 3 పేజెస్ ఇచ్చారు. ఓకేనా, ఆ థీమ్స్లో 3 పేజెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ చూడండి, థీమ్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి కింద అట్లాగే చూడండి బ్యాక్గ్రౌండ్ సెటప్స్ సెట్టింగ్స్ అన్ని అక్కడ ఈ సెట్టింగ్స్ అన్ని ఉపయోగించుకొని థీమ్స్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, ఇక్కడ హోమ్ పేజ్ సెటప్ ఉంది, హోమ్ పేజ్ ఫీచర్డ్ ఉంది. ఫస్ట్ హోమ్ పేజ్ అనేది మీద క్లిక్ చేద్దాం. హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ మనకి కనబడతాయి. చూడండి హోమ్ పేజ్లో మనకి 1, 2, 3 కనబడుతున్నాయి కదా, వాటిని ఇమేజ్ స్లైడర్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. డిసేబుల్ చేస్తే అది కనపడదు, డిసేబుల్ చేస్తే పోతుంది. చూడండి డిసేబుల్ చేస్తే మొత్తం పోతుంది. ఓకేనా, అందుకే ఎనేబుల్ చేసుకుంటా మొత్తం మనకి కనబడుతుంది. చూడండి ఈ విధంగా ఇప్పుడు 1, 2, 3. ఓకేనా, 3 స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 1 ఫస్ట్ స్లైడర్కి మనం ఇమేజ్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ స్లైడర్ ఇమేజ్ ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి మనకి కావాల్సిన ఇమేజెస్ని మనం సెటప్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్కి రిలేటెడ్గా ఉండే ఇమేజెస్ని అనమాట. లైబ్రరీలో చూసినా ఏం లేదు, అక్కడ ఏం లేదు. ఓకే, అప్లోడ్ ఫైల్లోకి వెళ్తున్నాను. అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మన గ్యాలరీలో ఏమైనా ఉంటే కూడా చూసి మనం అక్కడి నుంచి కూడా మనం అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనం అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. మన గ్యాలరీలో డౌన్లోడ్ అయి ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూస్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి మన ఇమేజ్ అనేది అప్లోడ్ ఇక్కడ అవుతుంది. చూడండి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దానికి ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది ఒకటి ఇవ్వాలి. అది దేనికి రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి ఒక టెక్స్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత యూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. చూడండి అలాగే దానికి సంబంధించిన టైటిల్ ఇవ్వాలి. టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ అంతా మనం ఇచ్చేయాలన్నమాట. టైటిల్ ఏమైతే ఇస్తామో అదే మనకి ఆ ఇమేజెస్ మీద మనకు కనపడుతుంది. అంటే చూసే వాళ్ళకి విజిటర్స్కి ఆ విధంగా మనకి కనపడుతుంది. డిస్క్రిప్షన్ దాని గురించి ఏముంది, నేను అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోసం తెలుగుని ఇచ్చాను. డిస్క్రిప్షన్ దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఉందా,
ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం ఏమైనా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. డిస్క్రిప్షన్ కూడా మనకి యాడ్ అయిపోతుంది అక్కడ. మనకు నచ్చినట్లు టాపిక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు. కానీ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దానికి రిలేటెడ్గా అర్థమయ్యే విధంగా వ్యూవర్స్కి మనకి అర్థమయ్యే విధంగా మనం అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడు ఈ విధంగా ఇచ్చాను. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ యూఆర్ఎల్ అనమాట. మనము పేజెస్కి ఏదైనా యూఆర్ఎల్ ఇవ్వచ్చు. మన 5 పేజెస్ ఉన్నాయి కదా, 5 పేజెస్లో మనం ఏ పేజెస్ కన్నా సరే మనం యూఆర్ఎల్ అనేది ఇవ్వచ్చు. నేనేం చేస్తాను, సర్వీస్ అనే దానికి ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళు దానికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి రీడ్ మోర్ అనే బటన్ వచ్చేసింది. రీడ్ మోర్ అనే బటన్ క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ సెట్ చేద్దాం. సెకండ్ ఇమేజ్ కూడా మనం అదే విధంగా అప్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నదాన్ని మనము ఓపెన్ చేసి ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇచ్చేసి చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అది కూడా యాడ్ అయిపోతుంది సెకండ్ ఇమేజ్గా. దానికి కూడా టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, అలాగే యూఆర్ఎల్ కూడా ఇవ్వాలి. టైటిల్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ మనకు నచ్చిన కంటెంట్ అనేది ఇవ్వచ్చు. కానీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఇది ప్రాక్టికల్ కోసమే కాబట్టి నేను ఇలా చూస్తున్నాను. చూడండి టైటిల్ పెడుతున్నాను, అలాగే మొత్తం ఇస్తున్నా A to Z. సేమ్ మొదట్లో ఎలా అయితే ఇచ్చామో అలాగే సెకండ్ కూడా సర్వీస్ అనేది ఇస్తున్నాను. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఐటమ్గా. మనం ఫస్ట్ ఏ విధంగా చేస్తామో అదే మనం చూడండి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఇమేజ్ ఏ విధంగా అయితే ఇచ్చామో అలాగే మూడో ఇమేజ్ కూడా మనం అదే విధంగా ఇవ్వాలి. ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. అంతే, యాడ్ అయిపోతుంది. చూడండి టైటిల్ ఇవ్వాలి, అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వాలి. టోటల్ మొదటి ఇమేజ్కి ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా ఈ ఇమేజ్కి కూడా మనం అన్నీ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అంటే వ్యూవర్స్కి మనకు అర్థమయ్యే విధంగా ఇవ్వాలి కాబట్టి కొంచెం ఆలోచించి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏది పడితే అది ఇస్తే కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అందుకోసం మనకి బాగా అర్థమయ్యేటువంటి ఏదైనా కంటెంట్ మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నామో దేనికి రిలేటెడ్గా చేస్తున్నామో దానికి రిలేటెడ్గా మనం అక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. మన యూట్యూబ్లో కూడా మనం చూస్తుంటాం కదా, కొన్ని డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇస్తామో అదేవిధంగా దీనికి కూడా డిస్క్రిప్షన్ అనేది మనం రిలేటెడ్గా ఏ వ్యాపారానికి సంబంధించి ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాము, ఏ వ్యాపారానికి సంబంధించి వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాము, కంటెంట్కి రిలేటెడ్గా ఉండేటట్టు చూసుకొని ఇచ్చేయాలి. చూడండి యూఆర్ఎల్ కూడా సర్వీస్ అనేది పేజ్ ఇచ్చేసాను. అంటే సర్వీస్ మీద క్లిక్ చేయగానే మనం ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇవన్నీ ఆల్టర్నేట్గా ఉంటాయి మొత్తం. చూడండి కాల్ టు యాక్షన్ బటన్ కూడా ఆన్ చేసుకోవాలి. A to Z మనకి మొత్తం చూడగానే మనకి అర్థమైపోతుంది అది దేనికి సంబంధించింది, అది ఎందుకు ఖాళీగా ఉంది అని చెప్పేసి. చూడండి అక్కడ వాళ్ళు ఎంటర్ ఏ సింగిల్ మెసేజ్ అని ఇచ్చారు. సింగిల్ మెసేజ్ మనం ఏం చెప్పాలి, అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని. ఓకే, కోర్స్ ఇన్ తెలుగు అని ఇస్తున్నాను. అంతే, అది కూడా మనకి పైన వెబ్సైట్ మీద కనబడుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి నచ్చినట్లు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ వెబ్సైట్ అనమాట, అడ్వాన్స్డ్ కాదు. ఇది బేసిక్ లెవెల్లో నేర్చుకునే వాళ్ళకి ఇది బేసిక్ లెవెల్ ముందుకి అన్నీ అప్లోడ్ అవుతాయి. బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. చూడండి సో అన్నిటికీ కూడా మనం ఈ విధంగా ఇమేజెస్ అనేది ఇచ్చేయాలి.
చూడండి మనం మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే మనం క్రియేట్ చేసుకుని యాడ్ చేసినవన్నీ యాడ్ అవుతాయి మన వెబ్సైట్కి. ఓకేనా, చూడండి ఇక్కడ నేను పబ్లిష్ చేశాను. ఇప్పుడు మన కొత్త విండోస్లో మనం ఒకసారి మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం అప్డేట్ అయి ఉంటుంది. సెట్టింగ్స్ అనేవి ఒకసారి చూసుకోవాలి ఏ విధంగా ఉంది ఎట్లా అనేసి మొత్తం సెటప్ చూసుకొని చూడండి. ఇక్కడ ఇమేజెస్ సైజ్ని మనం అప్లోడ్ చేసిన ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ 3 ఇమేజెస్ సైజ్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ నెంబర్ వైజ్గా 400 పెడితే ఓ రకంగా వస్తుంది, 450 పెడితే ఓ రకంగా వస్తుంది. మనకి మన వెబ్సైట్ ఎంత సైజులో కనపడాలి, ఏ మెజర్మెంట్లో కనపడాలి అనే దాని మీద మనం సైజు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మళ్ళీ ఏదైనా చిన్నది యాడ్ చేసినా కానీ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా 3 పేజెస్ మనకి యాడ్ అయింది కదా. ఇక్కడ నెక్స్ట్ ఫీచర్డ్ హోమ్ పేజ్ ఫీచర్డ్ ఉంది కదా. హోమ్ పేజ్ ఫీచర్లో చూడండి ఇక్కడ కూడా 3 ఉన్నాయి. 3కి సంబంధించింది 3 ఇమేజెస్ మనకి కనబడుతున్నాయి. ఓకేనా, ఫీచర్డ్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా సెలెక్ట్ ఇమేజ్ 1, సెలెక్ట్ ఇమేజ్ 2, సెలెక్ట్ ఇమేజ్ 3 అని ఉన్నాయి. ఓకేనా, అక్కడ ఒక్కొక్క సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో ఇక్కడ కూడా సెలెక్ట్ ఇమేజ్ 1 దగ్గర సెలెక్ట్ ఇమేజ్ 1 తీసుకొని ఆల్రెడీ టెక్స్ట్ ఆల్రెడీ ఉంటుంది, అప్లోడ్ చేసుకోవాలి. అక్కడ యాడ్ అయిపోతుంది. దానికి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేయాలి. సేమ్ ఇంతకుముందు ఎలా ఇచ్చామో అదే విధంగా మనం అన్నీ చేసుకోవాలి. సింపుల్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం నేను చెప్తున్నాను. అడ్వాన్స్ లెవెల్ కాదు ఇది. అడ్వాన్స్ లెవెల్లో మనం ఇంకా అద్భుతాలు చేయొచ్చు. ఇది సింపుల్గా ఒక బేసిక్, నాకేమి తెలియదు నేను కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఎందుకంటే దీన్ని చూసుకొని మీరు ఆరాంగా ఎంతో ఈజీగా మీరు ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. కానీ డిజైన్ చేసే ముందు కనీసం అంటే 4000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక వెబ్సైట్ కోసం. ఎందుకంటే డొమైన్ హోస్టింగ్ కొనుక్కోవాలి కాబట్టి. సో మనము ఇక్కడ ఏమో టాపిక్ యాడ్ చేసేటప్పుడు మనకి ఐడియా రాలేదంటే ChatGPTని కూడా సహాయం తీసుకోవచ్చు. ఎందుకంటే ChatGPTలో కాపీరైట్స్ రావచ్చు. అట్లా ఇది ట్రైనింగ్ పర్పస్, లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి. సో ChatGPTలో కూడా మనం ఏదైనా క్వశ్చన్ అడిగి మనం వాటిని కాపీ చేసుకొని కూడా అక్కడ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా మనకి అయిపోతుంది. ChatGPT ఓపెన్ చేశాను. ChatGPTకి మనం ఏం కావాలో అడగచ్చు. ఓకేనా, ChatGPTలో మనకి ఎలాంటి ఆన్సర్ కావాలి, దేనికి సంబంధించిన టెక్స్ట్ కావాలి అని అడిగితే అదే ఇస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మనం అక్కడ పోస్ట్ కూడా చేయొచ్చు. మనకి నచ్చినట్లు అడగచ్చు, మనకి ఏం కావాలో అది అడగచ్చు ChatGPTని. అది ఈజీగా మనకి ఇచ్చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఏంటి అని అడిగాను నేను. దానికి సంబంధించి చూడండి ఫస్ట్ ఏమని చూడండి మొత్తం వచ్చింది. ఇక్కడ కంటెంట్ నేను కాపీ చేసుకుంటాను. కాపీ రైట్ అనేది తప్పు, కానీ నేను లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి, ట్రైనింగ్ కాబట్టి నేను ఇస్తున్నాను. అక్కడ తీసుకున్నంటే ఇక్కడ మనం జస్ట్ కాపీ చేసి మీకు అర్థం అవ్వడానికి మాత్రమే కాబట్టి నేను ఈ విధంగా కాపీ చేసుకుంటాను. సర్వీస్ అనే పేజ్కి నేను లీవ్ URL లింక్ అనేది ఇస్తున్నాను అనమాట. ఎవరైతే ఇక్కడ రెడ్ బటన్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా సర్వీస్ అనే పేజ్లోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ కూడా అదే విధంగా సెట్ చేసుకుంటాం. దానికి కూడా టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం, అలాగే పేజ్ అనేది URL పేజ్ అనేది కూడా యాడ్ చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్. ఓకేనా, ChatGPTలోకి రావడం, కాపీ చేసుకోవడం, అక్కడ పేస్ట్ చేయడం. బేసిక్గా మన ఓన్ కంటెంట్నే మనం పేస్ట్ చేయాలి. సో నేను ఆల్టర్నేట్గా ఇది లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి మీకు నేను ఈ విధంగా అర్థం కావడానికి చెప్తున్నాను. సేమ్ టైటిల్ ఇవ్వడం, డిస్క్రిప్షన్ ఇవ్వడం, URLకి ఒక పేజ్ అనేది లింక్ ఇవ్వడం. సేమ్ కాపీ చేసుకొని మనం పేస్ట్ చేయడం అంతే.
మనం నచ్చిన పేజీకి మనం URL అనేది ఇవ్వచ్చు. సేమ్ అంతేనండి, ఈజీగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ విధంగా చేస్తాం అదే విధంగా ఇమేజ్ని యాడ్ చేస్తాం, టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం, చూస్తాం ఒకసారి. ఓకేనా? మొత్తం క్రియేట్ చేసుకున్నాక పబ్లిష్ అనే బటన్ క్లిక్ చేద్దాం. అప్డేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మొత్తం మన వెబ్సైట్లో ఉండే థీమ్స్ అన్ని మనం అప్డేట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎంటీగానే ఉంది చూడండి, ఇంకా అప్డేట్ కాలేదు. చూడండి మన న్యూ విండోస్లో ఓపెన్ చేసి చూస్తుంటే మనకి ఇంకా ఏం అప్డేట్ కాలేదు, ఓల్డ్ వెబ్సైటే ఉంది న్యూగా. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ కొడదాం. రిఫ్రెష్ కొట్టగానే మనకు అన్నీ యాడ్ అయిపోతాయి. 1 సెకండ్లో చూడండి అన్నీ యాడ్ అయిపోతాయి. చూసారా మన వెబ్సైట్ ఎలా వచ్చిందో చూడండి. ఇంతకుముందు థీమ్ ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది చూడండి. అంటే డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలనేది బేసిక్ వెబ్సైట్ అనమాట. ఇది బేసిక్గా ఎలా నేర్చుకోవడం అనేది ఇది. ఓకేనా? ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, ఇది క్లిక్ చేయగానే మనకి హోమ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం హోమ్ అనేది ఇచ్చాం. ఓకేనా? అక్కడ URL లింక్ అనేది హోమ్ అని ఇచ్చాం కాబట్టి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. సర్వీస్కి ఇచ్చాం కాబట్టి సర్వీసెస్లోకి వస్తుంది. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసిన పేజెస్ ఉన్నాయి. ఓకే, అలాగే మొత్తం టూల్స్ మొత్తం బేస్ చేసుకొని మనం చేస్తున్నాం కాబట్టి చూడండి క్రియేట్ చేసిన పేజ్ ఆల్ పేజెస్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్క పేజ్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అబౌట్ అస్ అని ఉంది. అబౌట్ అస్ అనే పేజ్లో మనం ఏం పెట్టుకోవాలి, అబౌట్ అస్ అనే పేజ్ని క్రియేట్ చేయగానే అబౌట్ అస్ అనే పేజ్లో మనం దానికి సంబంధించిన మన కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ నా గురించి ఏముంది, నేను నా వెబ్సైట్ని ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఎందుకు క్రియేట్ చేసుకున్నాను, అంటే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అబౌట్ అస్. మన కంపెనీ గురించి మనం ఏదైనా ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే విజిటర్ వచ్చి మా అబౌట్ అస్ అనే పేజ్ని ఓపెన్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో దానికి సంబంధించిన హెడ్లైన్స్ అన్నీ ఇలా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఈ బాక్స్ మీద ఆధారపడి హెడ్లైన్స్ ఇవ్వాలా, బోల్డ్ ఇవ్వాలా, మొత్తం ఈ విధంగా యాడ్ అయి ఉంటుంది. చూడండి సేమ్ అండి. నేను ఈజీగా అర్థమయ్యే విధంగా నేను స్క్రీన్ రికార్డ్ చేయడం జరిగింది. నేను చూసుకుంటూ మీరు ఈజీగా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు.